గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. దేవుని మాటలు వినడానికి సిద్ధమా? చెప్పడానికి నేను సిద్ధం. దేవుడిచ్చిన సందేశంతో మీ దగ్గరకు వస్తున్నాను. రండి, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు ఎన్ని మాటలు విన్నా, ఎన్నిసార్లు విన్నా తారగాని ధననిధిగా ఉంది. పొక్కిసం వంటి నీ వాక్యము కొరకు మాకు వందనములయ్యా. అన్ను దినము మన్నాగా మాకు ఆకాశం నుండి కురిపిస్తూ ఆధ్యాత్మికంగా తృప్తిపరుస్తున్నాం. ఈరోజు మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు శుక్రవారం అండి. ఉపవాస ప్రార్థన ఉందా మీ చర్చిలో? ఉపవాస ప్రార్థన లేకపోతే మీ పాస్టర్ గారిని అడగండి, పెట్టమనండి. శుక్రవారమో శనివారమో మరి మీకు అనుకూలమైన రీతిగా ఈరోజు చర్చెస్లో ప్రార్థనా కూడికలకు విశ్వాసులు తగ్గిపోతున్నారు. ఆదివారం ఏదోలాగా హాజరవుదాం అనుకుంటున్నారే కానీ ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని ఎరగలేకపోతున్నారు. ముఖ్యంగా మనకి ఏ కొదువు లేనప్పుడు, ఏ రోగము లేనప్పుడు, ఏ బాధ లేనప్పుడు, దేవుడు మనల్ని నిండారా ఆశీర్వదించినప్పుడు, మనకు కావలసిన అన్ని ఇచ్చినప్పుడు మనం ప్రార్థించుకోవాల్సిన అవసరం ఏముంది అనే స్థితిలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆమోసు గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం చూడండి. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. సియోను దేవుని పట్టణము, సియోను దేవుని మందిరము, సియోను దేవుని సన్నిధిలో ఉండటం, దేవుని పర్యవేక్షణలో ఉండటం, దేవుని కాపుదల మనకు వచ్చిన తర్వాత, దేవుని దీవెనలు మనం పొందిన తర్వాత, దేవాలయములలో మనం దీవించబడిన తర్వాత, ఆయన సమాధాన సంతోషాలతో వర్ధిల్లిన తర్వాత, మనకి యుద్ధాలు ఆగిపోయిన తర్వాత, పోరాటాలు లేనప్పుడు నిర్విచారమైన పరిస్థితి. దావీదు యుద్ధాలు ఆడినంతసేపు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నమ్మకంగా దేవుని కొరకు శూరకార్యాలు చేయగలిగాడు. ఒక స్థాయి వచ్చి చక్రవర్తిగా స్థిరపడిన తర్వాత వసంతకాలమున జనులు యుద్ధమునకు పోవు సమయమున సైన్యాన్ని పంపించేసి ఆయన ఇంట్లో పడుకొని నిద్రపోయాడట. ఇక తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా. ఏంటంటే యుద్ధం జరుగుతుంటే, యెహోషువ యుద్ధం చేస్తుంటే మోషే చేతులెత్తి ప్రార్థించాడు. ఇవాళ ప్రార్థన లేదు, పోరాటము లేదు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు. మనం ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ ప్రభు గొప్పతనాన్ని ఇతరులకు చెప్పాలి. మనం ప్రభు మనల్ని దీవించిన తర్వాత మన సాక్ష్యాన్ని పంచాలి. అది లేకుండా నా అవసరత తీరిపోయింది, నా బాధలు తీరాయని నువ్వు నిర్విచారంగా ఉంటేనట నీకు శ్రమ. అబ్బా, ఇవాళ క్రైస్తవ లోకాన్ని ఒక్కసారి చూడండి. మన ఆలయాల పరిస్థితి చూడండి. సేవకులను చెప్పుకునే, దైవ సేవకులను చెప్పుకునే వారి పరిస్థితి చూడండి. ఇవాళ క్రైస్తవులని చెప్పి ఆ పేర్లు, ఎలాంటి పేర్లు పెట్టుకొని ఎలాంటి హీన నీచమైన కార్యాలు చేస్తున్నారో చూడండి. రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది అని చెప్పబడినట్లు, దేవుని నామానికి దూషణ కలుగుతుంటే నువ్వు హల్లెలూయా అని ఊరుకుంటే సరిపోద్దా? నీకేమీ పట్టనట్టు నేను బాగానే ఉన్నానులే అనుకుంటే సరిపోద్దా? కాదు. ఉపవాస ప్రార్థన మనం చేసేది మన కొరకే కాదు, మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేయుటకు. నెహెమ్యా గ్రంథంలో చూస్తే ఒకసారి నెహెమ్యా రాజమందిరంలో ఉన్నాడు. రాజుగారికి పాత్ర అందించేవాడు. అంటే ఆయన ఉన్న అట్మాస్ఫియర్ ఎలాగుందంటే, రాజుగారు ఎక్కడున్నాడో అక్కడ ఉంటాడు, రాజుగారు ఏం తింటున్నాడో తాగుతున్నాడో అది తాగుతాడు. అంత గొప్ప, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ భయము లేదు. రాజు పక్కన ఉన్నవాడు రాజులాగానే ఉన్నాడు. ఆయనకి ఏ కొరతలు లేవు. కానీ అతనికి దేవుని ప్రజల గురించిన భారం ఉండింది. ఆయన యెరూషలేములో ఉన్నవారు ఎలా ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు
యెరూషలేములో ఉన్నవారు 1వ అధ్యాయం 2-3 వచనం అండి. యెరూషలేములో ఉన్నవారు చెరపట్టబడినని, వారు శ్రమను నిందను పొందుచున్నారని, యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడిందని, దాని గుమ్మాలు కాల్చబడినవని చెప్పిరి. బాలదయా యెరూషలేము పరిస్థితి. యెరూషలేము సియోను కొండ ఉన్నది అక్కడే. అక్కడ దేవుని పట్టణం అది. మన కొరకు ప్రభు పరమ యెరూషలేము సిద్ధపరుస్తున్నాడు అంటున్నాం కదా. ఆనాడు యెరూషలేములో మాత్రమే దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దేవుని సన్నిధి పాడైపోయింది. ఆ దేవాలయంలో ఆచార తతంగాలే జరుగుతున్నాయి కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించే పద్ధతి లేదు అక్కడ. అన్యజనులకు వారు ఆహుతైపోయారు. మందిరం యొక్క పట్టణం యొక్క ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. మందిరం యొక్క గుమ్మములు కాల్చబడ్డాయి. శ్రమలో ఉన్నారు దేవుని బిడ్డలు, నిందలో ఉన్నారని తెలిసినప్పుడు హల్లెలూయా, నాకే బాధ లేదు, నేను రాజుగారి దగ్గర రాజమందిరంలో ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను అనుకోని ఉండొచ్చండి. కానీ ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవుని ప్రజల యొక్క హింసల గురించి మనం వింటున్నప్పుడు మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభువు నమ్ముకున్నందుకు అనేకమైన హింసల పాలవుతున్నారండి దేవుని జనం. దైవ సేవకులు అవమానాలు పాలవుతున్నారు. వారిని భయంకరంగా బాధ పెడుతున్నారు, చెరలో పెడుతున్నారు. అనేకులు సాక్షులుగా మరణిస్తున్నారు. ఇవి వింటున్నప్పుడు మన రాష్ట్రం బాగానే ఉంది, మనం బాగానే ఉన్నాం అనుకోవటం కాకుండా కొన్ని దేశాల్లో నరబలిలాగా యేసును నమ్మిన వారిని సమూహంగా సంహరిస్తున్నారని తెలుస్తున్నప్పుడు, అయ్యా నీ కృప చూపించు అని మొరపెట్టాల్సిన అవసరం మన మీద లేదా? మా సంఘం బాగుంది, పక్క వాళ్ళ సంఘం బాగలేదన్నప్పుడు ఆ బాధ్యత నీది కాదా? నీ సంఘం నా సంఘం ఏంటండి? క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘం, సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్తముగా యేసు నామములో విశ్వసించిన వారందరూ క్రీస్తు శరీరంగా ఉన్నామన్నది గుర్తించి, శరీరంలో ఒక చేతికి దెబ్బ తగిలితే మనిషి అంతటికీ బాధ కలగదా? దేవుని బిడలమైన మనం మరి సంఘ విశ్వాసులు క్రైస్తవులనబడిన వారు ఎక్కడ శ్రమల్లో ఉన్నా, ఎక్కడ బాధల్లో ఉన్నా వారి కొరకు మనకి భారం రావాలి. నెహెమ్యా హృదయం చూడండి. వారి కొరకు ఉపవాసం ఉండి కొన్ని దినాలు కూర్చొని, ఒక గంట సేపు ప్రార్థన చేయటం కాదండి, కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవుని ఎడల విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన ప్రార్థన. కొందరు వారున్న పరిస్థితుల్లో ప్రార్థన చేసుకోలేరండి. వారి పక్షంలో మనం ప్రార్థన చేయాలి. పడకల మీద వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు వాళ్ళు మూలగటానికి కూడా ఓపిక లేని స్థితిలో ఉంటారు కనుక అట్టి వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. 4 గోడల మధ్య బంధించబడి బయట వారితో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా బంధించబడిన వారు ఎవరికి తమ గోడు చెప్పుకోలేరు కనుక మనం అట్టి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. పేతురుని చెరసాల్లో పెట్టి శిరశ్ఛేదన చేయడానికి సిద్ధపడుతుంటే ఆ రాత్రి సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థిస్తే ఎంత గొప్ప అద్భుతం జరిగింది. 3 చెరలు దాటి పౌలు బయటికి రాగలిగాడండి. చూస్తున్నాం. అది ప్రార్థనా శక్తి. సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసులు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ కార్యాలు చూడగలుగుతాం. సేవకులు దైవజనులు ప్రార్థిస్తే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నెహెమ్యా ఒక్కడిగా కూర్చున్నాడు. ముందు ఎవరు రావట్లేదు, ఎవరు ప్రార్థన రావట్లేదు. ముందు నువ్వు ప్రార్థించు. నా ఇంట్లో ఎవరు మారలేదు, నువ్వు మారావు కదా, నువ్వు ప్రార్థించు, నీ ఇంటి వారిని మారుస్తాడు ప్రభు. నెహెమ్యా కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఆకాశమందున్న దేవుని ఎదుట ప్రార్థించాడు. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా,
నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. మొదటగా దేవుడు ఎంత గొప్పవాడికి మనం అడుగుతున్నామో తెలిస్తే అండి, అంత విశ్వాసంతో ప్రభువును అడుగుతాం. ఈయన ఆకాశమందున్న దేవుడు. దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి వారిని కటాక్షించేవాడివి, నిబంధనను స్థిరపరిచేవాడివి. నీ చెవియొగ్గి నీ నేత్రాలు తెరిచి నీ సన్నిధిలో దివారాత్రాలు, ఏం ప్రార్థన చేశాడంటే, నీ సన్నిధిలో దివారాత్రములు చేయు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను పాపం చేయలేదని సరిపెట్టుకోవద్దు. నీ కుమారులు పాపం చేస్తే అది నీవు చేసింది కాదా? నన్నేం చేయమంటావు? నా కుమారులు తప్పు చేస్తే అనొద్దండి. నీ కుమారులు తప్పు చేస్తే నువ్వు ఒప్పుకొని ప్రార్థించు, శాపం వారి మీద నుంచి కొట్టివేయబడుతుంది. నీ భర్త పాపం చేస్తే నువ్వు పశ్చాత్తాపడు, దేవా ఈ దోషము నాదనించుకో అని అబీగయేలు ఎలాగో మొరపెట్టిందో, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన బట్టి నీ ఇంటిని కట్టుకోగలుగుతావు. అవిశ్వాసుల కొరకు మనం ప్రార్థించాలి. వారి కొరకు విజ్ఞాపన చేయాలి. వారి పాపములు నేను ఒప్పుకుంటున్నాను. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటండి? ఇంకొక వ్యక్తిగా నిన్ను నీవు ఆ స్థానంలో నీవు పెట్టుకొని ప్రార్థన చేయటం, ఏదో అటు చూపించి ప్రార్థన చేయడం. ఆ వ్యక్తి నేనే నీకు ఎదుట పాపం చేశాను, నేనే నీకు విరోధంగా పాపం చేశాను, నేనే అన్నది రీతిగా నీవు వారి పక్షంలో నీవు ఒప్పుకుంటే నిన్ను బట్టి వారిని క్షమిస్తాడు. ఆ రోజు స్టెఫన్ హతసాక్షిగా మరణిస్తున్న సమయంలో కూడా యేసు ప్రభువా, ఈ దోషము వీరి మీద మోపొద్దు అని వారి పక్షంలో ప్రార్థించాడు. కాబట్టి ఆ శాపానికి గురైన సౌలు ఆ ప్రార్థన వల్లనే పౌలుగా మారి గొప్ప దైవజనుడైనట్టు చూడగలుగుతున్నాం. మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. నేను వారి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నేను నా తండ్రి ఇంటి వారి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా పాపములు నా పితరుల పాపాలు ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. రండి, ఇవాళ ఉపవాస ప్రార్థన కల్వరి చర్చిలో జరుగుతుంది. మీరు మీ మందిరాల్లో ప్రార్థన కూడికలు ఉంటే వెళ్ళండి. వారి మందిరంలోనికి వచ్చి మాతో పాటు మీరు కూడా ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తూ విజ్ఞాపన చేస్తుండగా అనేక మంది సతాను బంధకాలలో ఉన్నవారికి, రోగములతో బాధలతో ఉన్నవారి కొరకు విజ్ఞాపన చేస్తుండగా ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధిలో చేరమయ్యా. నిర్విచారంగా ఉండే అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండే వారిని కనికరించిన ఆయన, అంత ప్రార్థన ప్రాముఖ్యమైనదోనని, విజ్ఞాపన ప్రార్థన మరి ముఖ్యంగా ఈ అంచెదినాలలో ఎంత అవసరమైనదోనని గుర్తించి మా చుట్టూ చూచినప్పుడు నిన్ను బాధ కలుగజేసి, నీ హృదయానికి వేదన కలుగజేసి, నిన్ను దుఃఖపరిచే, నీ నామానికి సిగ్గు తెచ్చే అంశాలను నీ సన్నిధిలో ఉంచి వారి పక్షములో మేము విజ్ఞాపన చేయుటకు నీ అద్భుతమైన జవాబులను పొంది మేము వారు కూడా రక్షించబడి ప్రతి కీడు నుండి, శాపము నుండి తప్పించబడటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 9540 వచ్చినప్పటికీ మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక దేవుడు అద్భుతమైన జవాబులను మనకి ఇస్తాడు. చెత్తమైతే 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు కలిసి మీరు కూడా జూమ్లో లైవ్లోకి వచ్చి ప్రార్థనలో ఏకీభవించవచ్చు. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైను గాక.